హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంజికలలో జరిగే అగ్రికల్చర్ ఈవెంట్కి వచ్చామన్నమాట. సో దాంట్లో ఏమున్నాయని మీకు చూపిస్తా, చూడండి. ముందుగా అయితే మనం పోవడానికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకు ట్యాగ్ ఇస్తారు, దాని ద్వారా లోపలికి పోవచ్చు అనమాట. మొదటి స్టాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు అన్ని పండ్ల మొక్కలు పెట్టారు. దీంట్లో కొబ్బరి, మామిడి, ఇంకా సపోటా, జామ ఇలాంటి చాలా మొక్కలు ఇందులో అందుబాటులో ఉంచారనమాట. ఇవన్నీ మనకు హైబ్రిడ్ ఇంకా దేశీ రకాలు ఉన్నాయి ఇందులో మనకి. మీరు చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ మనకి పండ్ల మొక్కలు ఉన్నాయన్నమాట. అక్కడ కొబ్బరి, మామిడి, ఇంకా సపోటా అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఈ స్టాల్లో అన్నీ ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసినట్టయితే మీకు అన్నిటి గురించి మంచిగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే మనకి హార్వెస్టర్స్, ఇంకా వరి కోసే మిషన్లు, వరి నాటు వేసే యంత్రాలు అన్నీ ఇంకో స్టాల్లో పెట్టారు. వాటికి ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది వాటి ప్రైస్ అనేటన్నిటిని వీటిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక ఆ తర్వాత మనకు స్ప్రేయింగ్కి సంబంధించిన అన్ని పరికరాలు ఉంచారు. స్ప్రేయింగ్కి సంబంధించిన డ్రోన్స్ కానీ, ఇంకా ఆ ట్రాక్టర్తో స్ప్రే చేసేటువంటి డ్రమ్స్ కానీ ఇక్కడ అందుబాటులో ఉంచారు. వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఆ తర్వాతకి మనకు కావాల్సిన వీల్స్, ఇంకా కల్టివేటర్స్, ఇంకా రోటావేటర్స్, ఫ్లౌస్ వీటన్నిటి ఒక స్టాల్లో ఉంచారనమాట. చాలామంది రైతులు వచ్చి వాటి గురించి క్లియర్గా తెలుసుకుంటున్నారు, చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నారు. ఇక తర్వాత మనకి చిన్న పరికరమైనటువంటి టిల్లర్లు కానీ, ఇంకా గ్రాస్ కట్టర్లు కానీ, గన్ పంపులు కానీ వీటన్నిటి నుంచి ఒక స్టాల్లో ఉంచారనమాట. న్యూ టెక్నాలజీతో కలిగిన డ్రోన్స్ అన్నిటినీ ఇక్కడ అందుబాటులో ఉంచారు. చేపలు పట్టడానికి కావాల్సిన జల్లీలను కూడా ఇక్కడ ఉంచారు. రైతుల కోసం బరువులు మోయడానికి ఉపయోగపడే స్కూటీలను కూడా, దాంతోపాటు పేపర్ ప్లేట్లని ఇంటి దగ్గరనే తయారు చేసుకోవడానికి, చిన్న చిన్న పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి కొన్ని ఆయిల్కు సంబంధించినటువంటి గింజల్ని కూడా ఇక్కడ ఉంచారు. దాంతోపాటు మనకి మిర్చి, మిరప, ఇంకా ఇలాంటి పంటలకు ఉపయోగపడే పురుగు మందులని, స్ప్రేయర్లని, వాటికి ఉపయోగపడే మందులని ఉంచాడు. దాంతోపాటు వేరుశనగ నూనె తీయడానికి, ఆముదపు నూనె తీయడానికి ఇంటి దగ్గరనే తయారు చేసుకునేటువంటివి నూనెల్ని కూడా ఇక్కడ ఉంచారు. మనకి పొలాలకు కంచె వేసుకోవడానికి ఇనుప కంచెల్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. దాంతోపాటు దేశీ రకం కోళ్ళని, ఇంకా మనకి పంట పొలాలని రక్షించుకోవడానికి సీసీ కెమెరాలని. ఈ సీసీ కెమెరాలు సోలార్ ఎనర్జీతో పనిచేస్తాయి అనమాట. ఇవి అన్ని షాపులలో అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా అయితే నల్గొండలో ఎక్కువ దొరుకుతాయి. వాటితో పాటు దేశీ రకం కూరగాయలు, అంటే నాటు కూరగాయలని ఇక్కడ అందుబాటులో ఉంచారు. అన్ని రకాల కూరగాయలు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మనకి. అన్ని నాటు కూరగాయలు, వ్యవసాయానికి సంబంధించిన యాప్ల సమాచారం కూడా ఇక్కడ ఇస్తుంది. ఇది ఫార్మింగ్ స్టా అని రైతులకు ఉపయోగపడే ఒక మొబైల్ యాప్. రైతులు పొలంలోని సమస్యలకి యాప్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ని బుక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఏరియాకి దగ్గరలో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి సలహాలు అనేవి అందిస్తారు. ఇంకా వాళ్ళకి యాప్లో అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వీడియోస్ రూపంలో వస్తుంది. వాళ్ళు రీల్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఎలా అయితే స్క్రోల్ చేస్తారో అలాగే ఫార్మింగ్ యాప్లో అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని రైతులు ఈ యాప్లో చూసుకోవచ్చు. వ్యవసాయ నిపుణుడి సలహా అందుతుంది. అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ యాప్లో చూసుకోవచ్చు. ఇప్పుడు కాలింగ్ ద్వారా కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే, అంటే ఇప్పుడు డిస్టెన్స్ అని ఏముంటుంది, ఎక్కడి నుంచి అయినా కూడా ఆన్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా ఆల్ ఓవర్ ఇండియా సిగ్నల్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. కాలింగ్ ఉంటుంది. కాలింగ్ అయితే ఫోటో కాల్ చేసి కాల్ చేసి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి 6000 ఏంటంటే మొబైల్ యాప్ ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ ఏంటంటే ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయినా లేకపోతే నార్మల్ ఏ ఫోన్స్ అయినా? ఇప్పుడు కాలింగ్ అయితే ఏ ఫోన్స్ అయినా వాడుకోవచ్చు. బట్ ఇది యాప్ అయితే కనుక ఆండ్రాయిడ్ ఒకటే వస్తుంది, ఐఫోన్ సపోర్ట్ చేయలేదు. ఇంకా 6500 ఏంటంటే బోత్ కాలింగ్ ఉంటుంది ప్లస్ నార్మల్ యాప్ అప్లికేషన్ ఉంటుంది. అలర్ట్ మెసేజెస్ అనేవి 3 ఫాస్ట్ అంటే 4000 6500. ఇక్కడ మనకి సహజంగా దొరికేటువంటి పసుపు, దాంతోపాటు బట్టలతో కుట్టినటువంటి సంచులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు చేపలకు వేసేటటువంటి ఫీడ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. వానాకాలం మరియు యాసంగికి 2 సార్లు కావేరిలో వచ్చేసి వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, వృత్తులు, అన్ని రకాల కూరగాయలు కావేరి సీడ్లు ఉంటాయి. ప్రతి షాప్లో దొరుకుతాయి. ప్రతి షాపు నల్గొండ జిల్లా ప్రతి షాప్లో దొరుకుతాయి. చేనేత పరిశ్రమకు సంబంధించిన వాటిని కూడా ఇక్కడ ఉంచారు. పామాయిల్లో ఎన్ని టైప్స్ మొక్కలు ఉంటాయో వాటన్నింటి ఇక్కడ అందుబాటులో ఉంచారు. అట్లనే ఇనుప కంచెలు, ఇంకా గడ్డి కోయడానికి, కలుపు మొక్కల్ని తీయడానికి కావాల్సిన కత్తులు, ఇంకా వాటిని పొడవడానికి కావాల్సిన వాటన్నిటిని ఇక్కడ ఉంచారనమాట. డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన అన్ని రకాల డ్రిప్స్ని, వాటిలో ఉన్నటువంటి టైప్స్ని, వాటన్నిటి నుంచి కూడా ఈ స్టాల్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి పూర్తి సమాచారం రైతులకు A to Z అన్నీ అందుబాటులో ఉంచారనమాట.
చివరగా మనం ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన లోకల్ అక్కడి నుంచే పంపిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచే అంటే మీరు హోమ్ మేడ్ అంటే ఫామ్నే తయారు చేస్తారు యూనిట్స్లో ఉంటుంది, అక్కడనే తయారు చేస్తాం. అంటే ఆర్గానిక్ అంటే వేపపిండి ఇంకా వర్మి కంపోస్ట్ ఏమేమి మీ దగ్గర వర్మీ ఉంటుంది. వర్మీలో కల్చర్స్ అన్ని యాడ్ చేస్తాం. వేపపిండి, డ్రై కోర్స్, డోమోనాస్, హ్యూమిక్, బయో కల్చర్స్ అవి అవన్నీ యాడ్ చేసి ఉంటుంది. అగ్రికల్చర్కి అయితే, గార్డెనర్స్కి అయితే ఇవి అన్ని రకాల పంటలకు యూజ్ అవుతాయి. అన్ని రకాల పంటలకు యూజ్ అవుతాయి. వరి, పత్తి, వాణిజ్య పంటలు, కూరగాయలు అన్నిటి. ఈ ఎగ్జిబిషన్కి అందరు రాకపోవచ్చు, అందువల్ల నేను అందరు చూడడానికి ఈ వీడియో చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.